హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ గడ్జెట్ తెలుగు. ఫ్రెండ్స్, మన పొటేలు ఎండుగడ్డి అయితే తింటుంది. అలాగే మన ఈ టాపిక్ వచ్చేసి ఎండుగడ్డి తింటే పిల్ల గ్రోత్ అనేది వస్తుందా రాదా, వెయిట్ గెయిన్ వస్తుందా రాదా అనే దాని గురించి చెప్తాను. అలాగే ఎండుగడ్డి తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో కానీ చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకా వీడియో వైపులోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ వీడియోకి వెళ్ళిపోతే మనకు పొట్టేలు వచ్చేసి ఎండుగడ్డి తింటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూడలేదు అనమాట. పచ్చిగడ్డి అంటే ఆకులు ఉన్నాయి, ఆ ఆకులు తింటుంది అనేసి తోలితే మనం అసలు ఆకు జోలికే పోలేదనమాట. ఈ విధంగా ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఎండుగడ్డి అయితే తింటుంది. నాకైతే తెలియదు అనమాట ఇప్పుడు దాకా కానీ ఎండుగడ్డి తింటుంది అనేసి. నేనైతే షాక్ అయ్యాను. మన దగ్గర ఇంతవరకు నేను చాలా పొట్టేలు పెంచాను, కానీ ఇంతవరకు మన దగ్గర అసలు ఎండుగడ్డి అనే మాటే లేదనమాట. ఏది తినదు, కానీ ఇది మాత్రం తింటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్ మీరే. కానీ ఇంకా ఎండుగడ్డి పెంచితే మనకు వెయిట్ అనేది వస్తుందా రాదా అంటే, మనకు ఎండుగడ్డి పెట్టుకుంటా ఓన్లీ ఎండుగడ్డి మాత్రమే అయితే, అంటే ఫీడ్ ఏమి ఇవ్వకుండా దానాలు ఏం పెట్టకుండా ఎండుగడ్డి మాత్రం అయితే గ్రోత్ అనేది రాదనమాట. నెలకి 4 కేజీలు వచ్చేది, 1 కేజీ కానీ రాదనమాట. అలాగే మనం ఎండుగడ్డి వేసి దానా పెట్టుకుంటే నెలకు ఒక 2 నుంచి 3 కేజీల లోపల అనేది వస్తుంది. అలాగే మనకు ఎండుగడ్డి తింటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే కండ అనేది గట్టి పడుతుంది అనమాట. పచ్చిగడ్డి తింటే కొంచెం అంటే ఎట్లాగా ఉంటుంది అంటే బొచ్చు అనేది ఎక్కువ చేస్తుంది పచ్చిగడ్డి తింటే. ఆ పచ్చిగడ్డితో సమానంగా కానీ వరిగడ్డి కానీ లేదంటే మనకు ఇది ఉంటుంది కదా వేరుశనగ పొట్టు, ఈ రెండిట్లో ఏది తిన్నా కానీ మనకు గట్టి పడుతుంది అనమాట. మాంసం అనేది గట్టి పడితే మనకు టేస్ట్ కానీ సూపర్గా వస్తుంది. అంటే మనం మామూలుగా కర్రీస్లో ఉపయోగిస్తే. అలాగే మనం ఎండుగడ్డి తినిన తర్వాత తౌడేసి కానీ నీళ్లు తాపించామంటే మనకు చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే దానా అనేది పొడుగా పెట్టామంటే మనకు షైనింగ్ అనేది వస్తుంది. ఆ ఎండుగడ్డి ద్వారా మనకు గ్రోత్ రావాలంటే చాలా కష్టము. ఇది మాత్రం 100% ట్రూ ఫ్రెండ్స్. ఇది పచ్చిగడ్డితో సమానంగా అయితే మనకు ఇది మాత్రం రాదు ఎండుగడ్డి. అంత మనం చేయాలనుకున్నా కానీ కొంచెం అంటే ఎందుకంటే ఒక 1-2 నెలలు మెయింటెనెన్స్ అనేది ఊరికనే చేయాలన్నమాట. పచ్చిగడ్డితో 3 నెలలకి ఒక 10 కేజీలు వచ్చింది అనుకుంటే, ఇది 3 నెలలకి ఎండుగడ్డితో మనకు ఒక 5 కేజీలు అలాగ వస్తుంది అనమాట. ఇంకా తక్కువే వస్తుంది నాకు తెలిసి. అయితే చాలా కష్టం అన్నమాట పచ్చిగడ్డితో గ్రోత్ రావడం. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర ఒక పొట్టేలు అవ్వడం వల్ల ఇదైతే నాతో కానీ తిరుగుతుందనమాట. నేను ఇప్పితే నేను మేత లేదంటే గడ్డి కోసుకొని వచ్చేసినా కానీ ఎక్కువగా తినడం లేదనమాట, లైట్గా తింటుంది. అందుకనేసి నేనైతే ఇప్పుడు దాకా బయట తిప్పిన తర్వాత కాసేపు పచ్చిగడ్డి అంటే ఆకులు మేస్తుంది అనేసి ఇక్కడైతే తోలేను. ఇక్కడ తోలితే మనకు షాకింగ్గా ట్విస్ట్లో మనకు ఎండుగడ్డి అయితే తింటుంది. అలాగే మనం నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి నా నెంబర్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ కామెంట్స్లో. నా నెంబరు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను, కానీ అది ఇంకా ఇవ్వలేదు. నేను త్వరలో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.